అండ్ ఇంకో ముచ్చట స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గాలి హామీలు ఇచ్చిరో అలవిగాని హామీలు ఇచ్చిరో ఎన్ని అబద్ధాలు ఆడిరో గవ్వే అబద్ధాలతో ముందడికి పోరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చాలి. ఎన్ని అబద్ధాలైనా ఆడుర్రి కానీ కాంగ్రెస్ పార్టీని మీరు మళ్ళా నిలబెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఏం కథ ఒకసారి మీరు వీడియో చూడుర్రి. వీడియో విన్న తర్వాత నేను అంశాన్ని చెప్తా. రైట్ ఏమంటాను మళ్ళొక్కసారి వినుర్రి. మనం పిలిచేందుకు 4 కాదు 6 కాదు 8 ప్రభుత్వాలు ఆడుతుంది. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు. రైట్ మాట్లాడేటోళ్ళు ఎవరో గుర్తుపట్టిర్రా? గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముచ్చట. మీరు ఎన్ని అబద్ధాలన్నా ఆడుండ్రి కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాండ్రి. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారం కాదు స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు కోల్పోకుండా చేయండి. 100 అబద్ధాలాడో పెళ్లి చేయమన్నారట. మరి ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 4 అబద్ధాలు కాదు 8 అబద్ధాలు ఆడిన తప్పు లేదు. ఎన్ని అబద్ధాలను ఆడుర్రి, ప్రజలను బోర్రేయిర్రి, వంకి ఇర్రి, ముచ్చట్లు చెప్పుర్రి, ముచ్చట్లు చెప్పే పడ్డేలు బిచ్చం పెట్టడం అన్నట్టు తెలుసు. కానీ మొత్తం మీద మీరు ఎన్ని అబద్ధాలన్నా ఆడుర్రి, ప్రజలను మోసం చేయండి. ప్రజలను మోసం చేసే మీరు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేపిర్రి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా వేయించారో, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా వేయించారో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అట్లనే వేపిర్రి, అబద్ధాలు ఆడే ఓట్లు వేపిర్రి అని చెప్పేసి గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి మాట్లాడుతున్న ముచ్చట ఇది. ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పవుతుంది, రెండోసారి మోసం చేస్తే మోసపోయేటోళ్ళకి తప్పవుతుంది. మోసపోతే గోసపడతామని చెప్పేసి ఆనాడే చెప్పిండ్రు. ఇలా అదే మోసపోతే గోసపడతా ఉన్నారు. మొత్తం మీద మోసపోయారు, గోసపడతా ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అదే విధంగా మోసపోతే మాత్రం ఎవరు కాపాడలేరు. ఇంత భయం అని ఉంటుంది. వేరేటోళ్ళు ఉంటాయి. అధికార పార్టీకి ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ గల్లా బట్టి ప్రశ్నిస్తారో, ప్రజలకి పని చేయకపోతే ఎట్లా అది చేస్తారో అని చెప్పేసి ఇంత భయం అని ఉంటుంది. మొత్తం మీద ఎన్ని అబద్ధాలన్న ఆడురు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేపిండ్రి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారంటీలు అబద్ధాలు ఆడిన ఇప్పుడు ఏమైనా ప్రజలు ఏమన్నా మన పానం తిత్తారా? ఏం లేదు కదా. ఇప్పుడు కూడా గట్లనే హామీలు ఇవ్వాలి, గట్లనే అబద్ధాలు ఆడాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో మనం పట్టు సాధించాలి, మనము ఎక్కువ సీట్లు గెలిపించుకోవాలని చెప్పేసి గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి మాట్లాడుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం.